ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 24/1/2025 పెన్షనర్లకి ముఖ్య ప్రకటన, ఆర్థిక శాఖ చెల్లింపులు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఇది ఒక శుభవార్తగాని చెప్పుకోవచ్చు. 8వ PRC ఇటీవల కేంద్రం ప్రకటించిన సందర్భంలో 2 రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఫిబ్రవరి 8వ తారీఖున జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన సమాచారం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 8వ PRSC అప్లై చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అత్యధిక మోతాదులలో జీతాల పెంపు ఉండబోతున్నట్లు సమాచారం. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 8వ PRC అప్లికేషన్ అయిన తర్వాత జీతం పదుల సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపన్యాసంలో భాగంగా 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడిపించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కావున వారికి 8వ PRC ప్రకారం ఉద్యోగ బకాయిలు, అదేవిధంగా పెండింగ్ బకాయిలు, జీతాల పెంపు జరగడం సమంజసమే అని నేషనల్ మీడియా వేదికగా నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది.